ఆలికే రాజా అతడే ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు రామ్రాజ్ జెన్నెక్స్ ఆలీతో జాలీగా కండిషన్ సప్లై రామ్రాజ్ జెన్నెక్స్ ఆలీతో జాలీగాలో మరి మన రౌండ్స్ తెలుసు కదా, ముగ్గురు పార్టిసిపెంట్స్, 4 రౌండ్లు, 10 లక్షలు క్యాష్. ఎలా ఆడతారు, ఎలా గెలుచుకుంటారు చెప్పడం కన్నా గేమ్ చూస్తే పోలా. మరి ముందుగా మన గెస్ట్ ఎవరు తెలుసా? లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర. చంద్ర ఎలా ఉన్నావు? అన్న బాగున్నా అన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న, ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కూడా చేసే ప్రోగ్రామ్స్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నీతో పాటు ఇక్కడ ఇంకొక 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ. వాళ్ళని కూడా పిలిచాక మనం మాట్లాడుకుందాం ఓకే మిగతా విషయాలు. ఓకే ఓకే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ పద్మిని. కేసు చూస్తూ చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. చారు తాకి చెక్కై బామ్మ హాయ్ పద్మిని, హౌ ఆర్ యు? Sir, I'm good, sir. How are you? కాదు, పేరు పిలటమే ఆలస్యం, బుల్లెట్ లా వచ్చావు. కెమెరామెన్కి ఎవరికి అసలు దొరకలేదంట. సార్థకత సార్. ఓ అందుకనా? వెరీ గుడ్. Thank you, sir. ఆల్ ది బెస్ట్. Thank you so much. మనతో పాటు మరి ఇంకొక పార్టిసిపెంట్ కూడా వచ్చున్నారు. Yes. తను కూడా పిలిచేద్దాం. Sure. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ శ్రీను. శ్రీను గాడేనా సినిమా హీరోనా వాడే వీడేమో ఏమో 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 ఏ రోజులాలేడే తేడా గున్నాడే చాలా మారాడే బాబోయ్ బాబోయ్ బాబోయ్. సీను 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 అనుకుంటుంటా సీను
గెటప్ సీను సార్ ఎందుకు వచ్చింది పేరు గెటప్ సీను? గెటప్లు ఎక్కువ వేస్తాను కాబట్టి. గెటప్లు ఎక్కువ వేస్తే గెటప్ సీను. అవును సార్. అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా గెటప్లో ఉంటావు లేకపోతే వితౌట్ గెటప్లో ఉంటావా? హస్బెండ్ గెటప్ వేస్తాను. ఇంట్లో హస్బెండ్ గెటప్ అండి. ఓ మా ఊరు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే కొడుకు గెటప్ వేస్తాను. కొడుకు గెటప్ వేస్తాను. పిల్లల దగ్గరికి వెళ్తే ఫాదర్ గెటప్. డాడీ గెటప్ అండి. నీ పిల్లలేనా? ఇంకా పిల్లలు ఇంకా గెటప్ లేదండి. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ రౌండ్ ఎస్ సార్ మీ ముగ్గురికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes. ఓకే, ఆ రౌండ్ పేరు ఏంటంటే ఆలీ చక్కెర కేళి. చక్కెర కేళి అంటే అట్టుపండు చేతిలో పెడతాను ఒలుచుకొని తిందాం అనుకుంటారేమో. ఆ చక్కెర కేళి కాదు, ఆలీ చక్కర్ అక్కడ చూసారు కదా, ఓ ఆ చక్కెర తిప్పితే దాని పేరు కేళి అనమాట. కేళి, okay. చక్కెర కేళి. ఆ ముళ్ళు దగ్గర ఏ ఆర్టిస్ట్ అయితే ఆగుతారో ఆ ఆర్టిస్ట్ గురించి 3 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే సార్ సో 3 క్వశ్చన్స్ టీవీ మీద వస్తాయి. సింగిల్ అక్షరం మాత్రమే నేను చెప్తాను, ఓకే మిగతాది అక్షరాలు మీరు ఫిల్ చేయాలి. ఓకే తక్కువ టైంలో ఎవరైతే చెప్పారో వాళ్ళే విన్నర్స్. దీనికి ఆ విన్నర్కి ₹1,00,000 ఫస్ట్ రౌండ్లో ఇచ్చేస్తాం. వావ్ సెకండ్ రౌండ్లో 2 లక్షలు, థర్డ్ రౌండ్లో 3 లక్షలు, ఫోర్త్ రౌండ్లో 4 లక్షలు. లక్షలే లక్షలు మొత్తం కలిపితే ఎంత? 10 10 లక్షలు. ఏ రౌండ్కి ఆ రౌండ్ స్పాట్ లో ఇచ్చేస్తాం. సూపర్. బాగుంది కదా? చాలా బాగుంది. మరి స్టార్ట్ చేద్దాం. Yes, sir. సో ముందుగా చమక్ చంద్ర. మామూలుగా రావచ్చు కదా, ఎందుకని సూట్ వేసుకున్నాను ఇంకా? ఈ ప్రోగ్రామ్ కోసం కొన్నావు అన్నయ్య సూట్. ఓ కొన్నారా? ఆర్ యు షూర్? 100%. బోత్. అంటే బిల్డింగ్ కూడా తెచ్చాను. అందుకే అదే అడిగా, ఏంట్రా బాబు ఇంత చాలా అసలు రావటం ఎలా వచ్చారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వచ్చారు ఇద్దరు. ఓకే చంద్ర, అన్నయ్య ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా నేను చెప్పింది? అర్థమైందన్న. ఓహో సూట్ కొంటే ఇలా నుంచోలా? అంటే ఎప్పుడు నుంచి ఏదైతే సూట్ వాడుకోవడం అంటే వాడుకోవడం అంటారా? సో పద అక్కడ దీన్ని వాడుకో, నేను దాన్ని వాడిస్తాను. నీకు జనరల్గా కమెడియన్స్లో ఎవరంటే ఇష్టం బాగా? అంటే ఇది జెన్యూన్గా చెప్పాలి. నాకు కోట గారు అంటే బాగా ఇష్టం. బాబు మోహన్ గారు, కోట గారు. ఫెంటాస్టిక్, సూపర్. మంచి ఆట. ఆయనకి పద్మశ్రీ రావడం నాకైతే నాకు వచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అవార్డు ఇచ్చే ముందు పోయిన తర్వాత ఇస్తారు అవును అవును ఫ్యామిలీ మెంబర్స్. అవునన్నయ్య. అది కాదు, బతికుండగానే ఒక పద్మశ్రీ అంటే అబ్బా నా నటనకి నన్ను గుర్తించి ఒక అవార్డు ఇచ్చారు అని ఆనందపడతాడు చాలా. సో అది కోట గారు రావడం చాలా ఆనందం. వెరీ గుడ్. అయితే మీరు అక్కడే ఉండి ఎందుకు ఈ పక్కన వస్తే Yes, yes. చాలా Support విషయాలు గా ఉంటది. మాట్లాడుకోవచ్చు. ఇంకా క్లియర్ గా కూడా వినబడుతుంది. చంద్రకి సపోర్ట్ కూడా ఉంటారు. నేను కూడా వాళ్ళకి సపోర్ట్. పంచి సీను ఆవిడ మధ్యలో పెట్టు, నువ్వు అటు వెళ్ళు. ఇప్పుడు బాగుంది పోస్టర్ చూడు, ఆ ఫ్రేమ్ బాగుంటది, అద్భుతంగా ఉంటది. అది నారీ నారీ నడుమ పద్మారి నాడు పదిమిని. ఓకే చంద్ర, అనే సో నువ్వే ఈ గేమ్ ఆడుకుంటే బాగుంటుంది, ఆ చక్రం తిప్పుకోవటం. తప్పకుండా అన్న. మా గేమ్ పేరేంటి? ఆలీతో జాలీగా. కింద ఏముంది? కండిషన్స్ అప్లై. అంటే చాలా కండిషన్. జాలీగా ఉంటాను కానీ గేమ్ లో మాత్రం చాలా కండిషన్ గా ఉంటాను. ఓకే, మేము కూడా చాలా కండిషన్ గా ఆడతామని. ఓ రియల్లీ? మరి కోట్టుకునేది ఎందుకు? ఓకే, సో నీ చక్రం నువ్వే తిప్పుకో. ఆలీ చక్కెర కేళి. బ్రహ్మానందంగా. వెరీ గుడ్. మొదటి పద్మశ్రీ. అవును. అంటే ఫస్ట్ టైం అంటే కమెడియన్స్ లో ఫస్ట్ పద్మశ్రీ తీసుకుంది ఆనాడు రాయలింగి వెంకట్రావు గారు, తర్వాత అల్లు రామలింగయ్య గారు, మళ్ళీ కమెడియన్స్ లో అవార్డు తీసుకున్నది బ్రహ్మానందం గారు వచ్చారు. కాబట్టి ఆయన గురించి 3 క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఓకే బ్రహ్మానందం గారు, మరి మీ క్వశ్చన్. రెడీ సినిమాలో బ్రహ్మానందం గారి పాత్ర గుర్తులేదండి. నెక్స్ట్ చిత్రం బళారే విచిత్రం సినిమాలో బ్రహ్మానందం పాపులర్ డైలాగ్. లేదు, ఐడియా లేదు. అండ్ థర్డ్ వన్, ఆహా నా పెళ్ళంట. అరుగుడు ఆహా నా పెళ్ళంట. రైట్ ఆన్సర్. అంతేనా? అంతే. ఆ 2 ఐడియా లేదు. ఓకే చంద్ర, అనే ఆ ముందు 2 నువ్వు వదిలేసావు కదా. అవును. రెడీ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు మెక్డానల్డ్ మూర్తి. అండ్ చిత్రం బళారే విచిత్రం ఈ సినిమాలో బ్రహ్మానందం పాపులర్ డైలాగ్ నీ ఎంకమ్మ. నీ ఎంకమ్మ. అదే
సో ఇది మ్యాటర్. అంటే నీకు చిత్రం బలారు చిత్రం చాలా సార్లు టీవీలో వచ్చింది. చూసాను, Yes. చూసాను అన్న. మరి కానీ ఎందుకని? but ఆ అందుకే dialogue- ఒక అక్షరం ఇచ్చాం ఎం. జం. నీ ఎం కమ్మ. నీ ఇచ్చి ఉంటే లీడ్ వచ్చేది. సగం చెప్పినట్టు పని చేశారు సార్. చంద్ర, అన్నయ్య జనరల్గా నువ్వు అందరిని కొడుతుంటావు. అవును. 3 క్వశ్చన్లో ఒకటే చెప్పావు. అవునన్నయ్య. ఇప్పుడు నిన్ను ఎవరు కొట్టాలి? లేకపోతే నువ్వే నీకు నువ్వే కొట్టేసుకుంటావు. ఈ ఆప్షన్ ఏం చెప్పలేదు. ఈ ఆప్షన్ లేదు కదా, అందుకే కండిషన్ సప్లై అని ఉంది కదా. ఆ కండిషన్ లో ఈ కండిషన్ ఉంది, కానీ వద్దులే ఏం కొట్టుకోకు, నువ్వేం టెన్షన్ పడుతుంది. ఫస్ట్ రౌండే ఇంకా ఉంది కదా. అవునన్న, కొట్టుకోవడానికి చాలా టైం. పద్మిని ట్రైల్ వేసుకో. ఓకే, ఆశీర్వదించండి. ఆలి చక్కెర కేలి. ఓకే, వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ yes. తను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే ఏమయ్యా వాళ్ళు వీళ్ళు ఎందుకు, నువ్వే యాక్ట్ చేయొచ్చు కదా అని సపోర్ట్ చేసింది ఎవరిదే సార్? మీ బ్రహ్మానందం గారే. మన బ్రహ్మానందం గారు. ఓకే, మరి వెన్నెల కిషోర్ గురించి యా 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. ఐడియా ఉంది కదా? యా సార్. చంద్ర ఇప్పుడు ఆల్రెడీ షూర్ సార్. అద్భుతంగా 3 అడగగానే ఫంటాస్టిక్ గా వాడు చెప్పాడు. నంబర్ 1 లాగా ఒకటి సో చెప్పారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఐల్ ట్రై సార్. ఐల్ ట్రై 1 2 3 3 కి ట్రై చేస్తా సార్. చూద్దాం. ఓకే, మీ ఆశీర్వాదం ఎలా ఫలిస్తుందో కూడా చూద్దాం. డెఫినెట్లీ. ఓకే, క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే, వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా వెన్నెల వన్నాడా? దూకుడు సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర పేరేంటి? శాస్త్రి. సినిమాలోకి Software engineer. రాకముందు వెన్నెల కిషోర్ ఏ వృత్తిలో ఉన్నాడు? సాఫ్ట్వేర్. అలా ఉన్నాయండి. ఓకే, వెరీ గుడ్. థాంక్యూ సో మచ్ సార్. బానే ఉంది. అంటే ఒక్క క్వశ్చన్ అయినా చెప్పగలనా లేనా అని. యా సార్, చాలా టెన్షన్ పడ్డాను. అవును, అంటే నీ టెన్షన్ తో పాటు మేము టెన్షన్ పడ్డా, గ్యారెంటీ చెప్పలేదేమో అనుకున్నాను. ఎలాగంటే నువ్వు ఎలాగో ఒకటి చెప్పావు, తను ఒకటే చెప్తుందేమో అనుకున్నాను. సార్. బట్ చెప్పడం చాలా Great. చాలా టఫ్ గా వచ్చాయి కదా సార్. బాగా చెప్పారు. చాలా టఫ్ కదా. వెరీ గుడ్ పద్మిని, థాంక్యూ సో మచ్. 11 సెకండ్స్ లో చెప్పావు. Yes, sir. బాగుంది నార్జు. Thank you, ఓకే, గెటప్ సీను గ్యాప్ ఇవ్వకండి సార్. రెడీయా మరి? ఓకే సార్, రెడీ సార్. నువ్వు తిప్పుతావు? చెప్తాను. ఓకే, రెడీ. ఇచ్చారంట కదండి, నాకు ఇవ్వండి కొంచెం. ఓకే, ఆలి చక్కెర కేలి. ఇవన్నీ అది కాదు. ఓకే, మరి రఘుబాబు రెడీ? క్వశ్చన్స్ ప్లీజ్. రఘుబాబు తండ్రి ప్రముఖ తెలుగు నటుడు, అతని పేరేంటి? గిరిబాబు. కథా సినిమాలో దర్శకత్వం రఘుబాబు చేసే పాత్ర ఏంటి? గిరిబాబు. ఓకే, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చిత్రంలో మరి రఘుబాబు చేసిన పాత్ర పాత్ర ఏంటి? ఏంటి? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరా? ఫిరంగి. ఈ క్యారెక్టర్ నేమ్ తో రఘుబాబు ఏ సినిమాలో నటించారు? ఆగడండి, ఆగడా ఆగడం. ఆగడు. ఓకే, వెరీ గుడ్. 3 బాగానే చెప్పావు, సరే. కాకపోతే 1 minute 16 seconds. చాలా ఎల్లిగా చెప్పి ఆ? ఎల్లిగా చెప్పి బాగా ఎర్లీగా చెప్పావు. నీకంట బాగా లేట్ గా తను 10 చెప్పేసింది కాబట్టి ఏంటమ్మా అలాగా? ఇక్కడ మరి విన్నర్స్ మీకు అర్థం అయిపోయి ఉంటది కదా. అర్థమైంది. కోట్ అనేది ఫోటో అన్నారు, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఈ రౌండ్ లో తనకి కోట్ వర్కౌట్ అవ్వాలి. కంగ్రాచులేషన్స్. మరి ఆవిడకి లక్ష్యం ఇవ్వాలంటే నేను ఇవ్వను. ఎవరిస్తారు? ఫ్రూటీ అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇస్తుంది ఫ్రూట్స్ లో పెట్టి. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. ఓహో, అంటే డబ్బులు అమ్మాయికి ఇవ్వగానే కోటి ఇప్పిసేవా 1,00,000 రూపాయలకి? చెమట్లు కారుతున్నాయి సార్. ఓ, సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కూడా అమ్మాయి గెలిస్తే ప్యాంటా? రామరాజ్ నెక్స్ట్ అలీతో జాలీగా. సో ఫస్ట్ రౌండ్ లో పద్మిని గెలుచుకుంది, ఇది సెకండ్ రౌండ్. ఈ రౌండ్ పేరు ఏంటంటే ఆలీ రాజా బ్యాండ్ బజా. ఇమేజ్ వస్తుంది, పక్కన ఇంకనే రావచ్చు. ఓకే. సో దానికి సూట్ అయ్యేలాగా ఆ, మీరు
టక్క 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 అని చెప్పాలి. ఫిల్మ్ పేరు చెప్పాలి. ఆన్సర్ కాకుండా టక్క టక్క అని చెప్పమంటారు. టక్క టక్క అంటే ఇలా టక్క టక్క అని కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ గోడ ఉంది కదా, ఆ గోడలో నుంచి ఆ, ఒక ఐటమ్ అలాగా, ఐటమ్ అంటే మమ్మల్ని ఐటమ్ అంటే అమ్మాయి కాదు, ఒక ఐటమ్ వస్తుంది. ఆ చెక్క మీద మీరు నుంచొని ఉంటారు. నేను యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటాను. ఆటోమేటిక్గా ఆ చెక్క వెనక్కి వెళ్తుంటది. దానికి సంబంధించింది ఇలా టక టక అని చెప్పాలన్నమాట. అక్కడ వెనక్కి వెళ్తాం ఇక్కడ ముందు నుంచి. యాజ్ ఇట్ ఈస్ గా ఆ చెక్క మళ్ళీ గోడలోకి వెళ్ళిపోద్ది. మీరు కానీ కరెక్ట్ గా చెప్పేస్తే సెకండ్స్ లో లేకపోతే మినిట్స్ లో అయినా కూడా అది ఆగిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎవరు కూడా చెప్పలేదు, ఆ గోడలకు ఆ చెక్క వెళ్ళిపోద్ది, మీరు కిందకి వెళ్ళిపోతారు. అన్న భూమి మీద నిలబడి ఆడే ఆటలు లేవా అన్న ఇక్కడ? లేదు, ఇది చాలా బాగుంటది. ఓకేనా మరి? ఓకే. సో ముందుగా సీను, ఈసారి ముందుగా నువ్వు వెళ్తే సెంటిమెంట్ గా వెళ్తావా? కలిసి వస్తుంది. చంద్ర నువ్వు వెళ్తావు, సీను వెళ్తాడా? అన్న సీనునా పంపించాను ఒకసారి. సీనుని పంపించమంటా? డెమో ఇచ్చేస్తాడు సార్ పాపం. డెమో వచ్చేస్తాడు. డెమో కావాలి. ఫ్రూటీ ఒక పని చేద్దాం సార్, పద్మిని పంపించండి. పద్మిని పంపించింది. ఓకే సార్, ఓకే రెడీ. బస్తీ మీద సవాల్ అందా లేదా? రెడీ, ఓపెన్ ద డోర్. అర్థమైంది కదా నేను చెప్పింది ఇందాక? ఎస్ సార్. మరి ఐటమ్ బయటకు వచ్చాక యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటాను. అక్కడ వస్తుంది, దాన్ని బట్టి రెడీ ఐటమ్. అదిగో ఓకే, మరి ఐటమ్ బయటకు వచ్చేసింది. ఐటమ్ పైన శాల్తీ కూడా బయటకు వచ్చింది. ఓకే, మరి హ్యాపీని సేఫ్ కదా? చూసావు కదా పక్కన చూసుకుంటా. భయం వస్తుందా నీకు? లేదు. అమ్మ ఫ్రూటీ డోర్ వేసి రెడీయా? మరి స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. యా, యువర్ టైం స్టార్ట్ నౌ. ఏంటది? మోదీ స్వచ్ఛ భారత్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. రాఘవేంద్ర రావు. రైట్ ఆన్సర్. నెక్స్ట్. పద్మిని, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ అమేజింగ్ సార్. అవునా? చూడండి. అవును, షివర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక భయం ఉండింది. జనరల్ గా ఏదైనా రైడ్స్ ఎక్కినప్పుడు ఒకసారి గుండె ఇలా కిందకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, ఓకే. పడేటప్పుడు అలానే అనిపించింది. బట్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. రెండైతే చాలా అద్భుతంగా చెప్పావు. మరి చెత్త చూపించగానే, అటు మోడీ గారిని చూపించగానే స్వచ్ఛ భారత్ అన్న, ఆ ఫ్రూట్స్ హీరోయిన్ చూపించగానే రాఘేంద్ర గారు. లెజెండరీ మరి ఇక్కడ చూడగానే శంకర్ దాత అంటే కింద నువ్వు మరి క్వశ్చన్ చదవలేదు. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చేది పాట ఏది అని కదా. ఓ బాపు అనే పాట ఉంది. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. ఓకే పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో చంద్ర చాలా ఉబలాటంలో ఉన్నాడు. పికప్ అయిన తర్వాత ఆడుకో 2 ఆటలు అని చెప్పా అంతే. మీకు చంద్రని దగ్గరుండి తీసుకెళ్ళమ్మా. రామరాజ్ జెనెక్స్. సో ఎలా ఉంది అలీతో జాలీగా? ఆసమ్. చంద్ర వెళ్ళాడు, ఎంజాయ్ చేస్తాడు డెఫినెట్. ఎంజాయ్ చేస్తాడు డెఫినెట్ గా. ఓకే yes. చంద్ర మరి రెడీనా? రెడీ. రెడీ, డోర్స్ ఓపెన్. అబ్బా, ఓహో. చంద్ర అన్నా, ఇందాక పద్మిని తప్పేం చేసిందంటే కింద క్వశ్చన్ చదవకుండా లోగా వెళ్ళిపోయింది వెనక్కి. అది అవును సార్. మీరు క్వశ్చన్ చదివి అప్పుడు మీరు తొందరగా ఆన్సర్ ఇచ్చేస్తే
ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఓకే. ఓ అదనమాట. గోళీలు కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఎంత దాని ఆ? గోళీలు కూడా ఆడుకోవచ్చు అన్న ఇక్కడ. గోళీలా? మరి దీనికో అంటుంది అమ్మగారు. ఆ. అంటే సుమారుగా అయ్యగారు అయ్యగారు ఫ్రూటీ డోర్ వేసి రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇదేంటి ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట టెలిఫోన్ ధ్వనిలా నువ్వే దానా మెల్బార్ మెల్పూర్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. రెండు బొమ్మలు చూస్తే ఈ గుర్తొచ్చేది రెండు ఏమిటి? బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది అరే ఆయన అయిపోయింది. అన్నా! అన్నా! One and two and three and four. Everybody put yourself on the dance floor. Till yeah, till mange more. Let's see what life has in store. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది ఏమిటి? ఇప్పుడు భూమి మీద యాపిల్ ఎందుకు పడింది అనేది కనుక్కున్నది ఎవరు? అతనే, న్యూటన్. నువ్వేమనుకున్నావు? నన్ను కనుక్కోవడానికి మా నాన్న కృష్ణ భగవాన్ అనుకున్నా. అందుకని ఫ్రూటీని ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోయి చంద్ర సీను కమ్. మరి సీను రెడీగా ఉన్నాడు. చెప్పేస్తాడు. ఓకే, డోర్ ఓపెన్ ఫ్రూటీ. కాదు, అమ్మాయి ఇటుంటే అటెవరితో వస్తున్నారు నిన్ను? ఏమో ఆ ఇమాజినేషనా? ఓకే సీను, చూసావు కదా మరి చూసాను. ఐటమ్ బయటికి రాగాలి. ఫ్రూటీ డోర్ వేసి. ఓకే సీను, గుర్తుంది కదా అక్కడ? కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా శంకర్ దాదా అని చెప్పేసి ఉంటే గ్యారెంటీగా కరెక్ట్ ఆగేది. టైం ఉండేది ఇక్కడ. బట్ కన్ఫ్యూజన్ ఏమైపోయింది తెలియలా. టాగూర్ అని వచ్చేసి నువ్వేమో ఒకటే. వెళ్ళిపోతుందన్న ఒకటి చెప్పేసరికి వెళ్ళిపోతున్నావు వెనక్కి. అవును. ఓకే మరి ఏంటమ్మా? హలో, ఏం చేస్తున్నావు? ఒక్కసారి డోర్ క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ తీగని చెప్తాను నేను, అదే చెప్తాను. మళ్ళీ మంచితనం తీసేద్దామని. తీయద్దని చెప్పడానికి వెళ్ళావా? ఎలాగో రాదులే, లాక్ చేశారు అది. నిజంగా ఎంతసేపు ఇలా ఇలా కొట్టుకునేదండి. ఇది ఎక్కగాను కొట్టుకుంటున్నది. అవునా? కొట్టేసుకుంటుందా? రెడీ మరి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటవి? అమెరికా 2-3 కవర్ పాయింట్ ఏంటి? టవర్స్ 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 టవర్స్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఏంటిది? ఏంటిది? ఇటు ఇటు ఎక్కడ అక్కడ చూడడానికి లేదు. అక్కడ చూడడానికి ఒరే నా శకుని దూకరా. సీను, ఫస్ట్ది హైట్ అన్నావు, బిల్డింగ్లు అన్నావు, అమెరికా అన్నావు. ఒకటేమో ఐఫిల్ టవర్, ఇంకోటేమో బుర్జ్ ఖలీఫా. అంటే హైట్ అన్నా ఇచ్చేస్తాం, టవర్ అన్నా ఇచ్చేస్తాం. రైట్ అన్నా. సెకండ్ది వచ్చింది. ఈ రెండు బొమ్మలను చూస్తే ఏం గుర్తుకొచ్చే సినిమా ఇది? కామన్ నాకు ఒకటే గుర్తొచ్చింది. ఏంటిది? బాత్రూమ్కి వెళ్ళాలని. ఏది, ఒకటికా రెండుకా? అదేంటి శకుని అంటే హీరో కార్తీక్. అన్నానుగా శకుని సినిమా. ఎలా ఉంది?
ఆలీ రాజా బ్యాండ్ బాజా మొత్తం బాగా బాజా. బాగా బజాయించి కదా. సో మరి ఇందులో ఎవరు విన్నర్స్ లేదు. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. సార్ ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. వినడానికి వెనిసొంపుగా ఉంది. వినడానికి బాగుంటది, ఆడటానికి కూడా చాలా బాగుంటది. అవునా? అవును. సో ఇది కూడా అన్నా. యాజ్ ఇట్ ఈస్ గా సార్ ఒక్కొక్కళ్ళే ఆడతారు. ఉం? ఎంత తక్కువ టైంలో వాళ్ళు గాని ఆడితే 3 లక్షలు ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోదాం. నాకు ఫిక్స్ అయిపోయింది. మరి వెళ్దాం దాని దగ్గరికి. ఫిక్స్ అయిపోండి. రెడీ సార్. రండి. ఇగో ఇదే ఆలీ చేతిలో గోలీ. ఓకేనా? పెద్ద గోళీ ఉంది ఇది. చూసారు కదా, పెద్ద గోళీ అన్న. దానిపైన నుంచోవాలి. ఓకే సార్. అది మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎగరాలి. ఓకే సపోజ్ మీ కాలికి తగిలినా, మీరు కింద పడిపోయినా, తప్పించుకున్నా బాబాయ్ ఒక్కొక్క గోలీ దీంట్లో పడుతూ ఉంటది. పడుతూ ఉంటాయి. తక్కువ గోళీలు ఎవరికి ఉన్నాయో ఆ. వాళ్ళు గెలిచినట్టు. ఆ, ఓకే కదా? ఓకే. మరి ముందుగా సీను సార్. ప్రయత్నించి బేల్డ్. ఓకే సీను, సార్ చెప్పాను కదా నాకు రూలు. అంత మొత్తం అంతా ఏంటది? అర్థమైపోయింది. రెడీయా? ఓకే రెడీ సార్. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. గుర్రం పడిపోయింది మీకు. గుర్రం పడిపోయింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సీను? ఆ చేతిలో గోలీ పక్కన పెడితే సార్. ఓహో, నీ గోళీలు పెడతా ఇక్కడ. ఓకే సీను వచ్చే. వెరీ గుడ్, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు చంద్ర. అవునన్నా. మరి ఫ్రెండ్ కదా. ఆ? ఫ్రెండ్ కదా. ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. నీ రౌండ్ వచ్చింది. ఓ నేనేనా? మరి చంద్ర అన్నా చూసావు కదా ఈ పరిస్థితి. చూసానన్నా. ఆ? అవన్నీ బయట షోప్ టాపులు ఆ, లో ఆడి చూపించాలి. నువ్వు బాగా అలవాటు ఉందా? చూస్తారుగా, చిన్నప్పుడు దూకే వచ్చాము ఇక్కడ. ఓ చాలా దూకి వచ్చావా? ఆ, ఓహో, చాలా దూకుడు నీకు తెలుసు. తెలుసు ఇది ఈజీ అంటావు. బాగా. ఓకే, దేవుడా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. వెరీ గుడ్, సూపర్ సూపర్ చంద్ర.
ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. కానీ బాగా కానీ నిజంగా ఐస్ పెట్టినట్టు. చంద్ర 6 గోళీలే పడ్డాయి నీకు. ఏ గోళీ అక్కడ గోళీలు చేతిలో ఉన్నాయి, అక్కడ అవును, నిలబడి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత గోళీ వేసుకుని పడుకోవాలి గ్యారెంటీగా. అంటే గేమ్ అట్టాడిది మరి వాళ్ళ చెప్పడం కాదు. ఇప్పుడు మన రౌండ్ వచ్చింది. సార్ ఆశీర్వదించండి. అక్కడ వెళ్ళి నిలబడితే తెలుస్తుంది, బయట చాలా ఆలీ మాట్లాడతాం. నీ చేతిలో గోళీ. ఓకే పద్మిని, ఎస్ సార్. తెలుసు కదా టెక్నిక్ అయితే బాగా పట్టినట్టున్నామో అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ సార్. ఎందుకంటే చంద్రని చూసావు, బాగా ఐ విల్ ట్రై మై బాగా అబ్జర్వ్ చేసావు. yes sir. ఓకేనా? yes స్టార్ట్ చేద్దాం. sure sir. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ. వెరీ గుడ్. కాలు అట్టి ఇటు మామూలుగా. పద్మిని, సార్. నువ్వే లెక్కెట్టుకో బాల్స్ ఎన్ని ఉన్నాయి. 3 6 9. 9 అంటే సార్ మధ్యలో వచ్చి చెడగొట్టాడు సార్. కాదు కాదు, ఫస్ట్ 3 సార్లు తగిలింది, 3తో అయిపోయింది అనుకున్నా. తర్వాత అది తగిలి కింద అది ఒక ఐటము కొద్దిగా వంగటం వల్ల బాగా తగిలేసింది. అవును సార్. వచ్చి హెల్ప్ చేశాడు. నాకు మాత్రం చెప్తామని అన్నయ్య. ఆ, ఏయ్. సో సీను 20, నువ్వు 9. 9. చంద్ర 6. మరి ఎవరు గెలుచుకున్నట్టు? చంద్ర అన్నా నువ్వు అంత build-up వద్దన్నా. వద్దా? వద్దను. బిల్డప్ కావాలన్నారా? బిల్డప్ ఎక్కువైంది అక్కడ. ఇదిగో ఇప్పుడు 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు నేనేంటంటే వెళ్ళి గెటప్ వేసుకొని ఇక్కడికి వచ్చి పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వస్తా. వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతా. Sure. ఈ రౌండ్ పేరు ఏంటంటే ఆలీ రాజా నీకిస్తాడు కాజా. వావ్. స్వీట్ కదా. సూపర్. ఆ? అన్ని వినడానికి చాలా స్వీట్ గా ఉంది. అవును, చేసి ఉంటుంది. సో కారపోసి వచ్చేస్తుంది. లాస్ట్ రౌండ్ ఏంటంటే స్వీట్ ఇచ్చి పంపిద్దామని సూపర్. ఆలోచనతోటి ఈ రౌండ్ పేరు అలా పెట్టాల్సి వచ్చింది. ఓకే సార్. అలీ రాజా ఇస్తాడు కాజా. Yes. ఓకేనా? Yes, ఓకే sir. అన్న. పిలిచేద్దాం మళ్ళీ. రైట్. ఓకే లెట్స్ వెల్కమ్ అలీ రాజా. అల్లితో జాలీగా. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो जाने जिगर आओ मेरे जानू नी పంచులోని పవర్ ప్రేము నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా పేరు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ मैं डल 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 नौटंकी
नौटंकी नौटंकी नौटंकी नौटंकी मैं नौटंकी 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 को से नी पैटे ఎగిరే పతంగే చూపులతో పేల్చావి బత్తు ఫిరంగే మనకేసే నీ నడుమ యమునా తరంగే నగ్గేది నువ్వు నేను ఆగే దేఖేంగే long time no see you a long time no see you अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान నీ పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాన్ ఏంటిది అలా చెప్పారండి ఏం చెప్పాను పేపరా ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఏం తింటారు చెప్పండి మేము తింటాను నేనా నేనేందని రవితేజ తింటాడు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నాకైతే రవితేజ గారు కనిపించారు అసలు నిజంగా ఆటోగ్రాఫ్ తీసుకుందాం ఫోటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నాం ఓకే వెరీ సి ఆ పాటే ఊపట్టాడు ఇది యా ఆటోమేటిక్ గా ఆ సాంగ్ లో కూడా యా తమన్ను ఎరగదీశాడు వినగానే కూడా రవితేజ గుర్తొస్తాడు Yes. అండ్ ఆయన ఎనర్జీ గుర్తొస్తుంది సాంగ్ వేయగానే ఆటోమేటిక్ అదే ఎనర్జీ మనకు కూడా వచ్చేస్తుంది ఎస్ కానీ ఇన్వాల్వ్ అయిపోయారండి అసలు యా మరి నిజంగానా? 4 క్వశ్చన్స్ ఈ వయసులో మ్యాటర్ లోకి వద్దాం మ్యాటర్ లోకి వద్దాం లేకొద్దు మీరు అంత బాగా పర్ఫార్మెన్స్ చేయండి నిజంగా బాగా చెప్పాను కదా ఓకే ముందుగా ఎవరైతే నొక్కుతారో వాళ్ళ అయితే వెళుతుంది వాళ్ళకే సమాధానం చెప్పాలి ఓకేనా ఓకేనా క్వశ్చన్ నెంబర్ 1 ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు తన పార్ట్నర్ ని ముద్దు పెట్టాడు చంద్ర 4 సార్లు 4 సార్లు షూర్ షూర్ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ అసలైన క్వశ్చన్ వెళ్ళిపోయిందండి ముద్దుల క్వశ్చన్ వెళ్ళిపోయింది అలీ రాజా డాన్స్ చేస్తూ సూపర్ అని ఎన్నిసార్లు చూపించాడు సీను సీను చాలు ఒకసారి నొక్కితేనే వెలుగుతుంది అన్నిసార్లు నొక్కల అది మనకి చెప్పమ్మా ఒక్క నిమిషం ప్రిపేర్ పేపర్ మీద రాసుకున్నారు సార్ అది. పేపర్ మీద రాసుకున్నాడు చెప్పాలి ఒకసారి ఒకసారి ఒక్క నిమిషం ఒకటే 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 అన్న ఒక ఒకటి కాదు ఒకటి కాదు ఏంటది ఒకసారి 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 షూరా ఒకసారి ఎందుకురా అంత తొందరపడ్డావు రైట్ ఆన్సర్ నోటంకి 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 మ్యాన్ థర్డ్ క్వశ్చన్ ఆలీ రాజా డాన్స్ లో తన పార్ట్నర్ ని ఎన్ని రౌండ్లు తిప్పాడు ఎన్నిసార్లు రౌండ్ తిప్పాడు ఒకసారి ఒకసారి ఒకటి ఇటుసారి ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకసారి షూర్ షూర్ ఒకసారి పక్కా పద్మిని రైట్ ఆన్సర్ long time no see you अरे लॉन्ग टाइम नो सी हूँ मैं डल 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 ఫోర్త్ క్వశ్చన్ బాగా వినండి ఆలీ రాజాతో ఎంతమంది బాయ్స్ పాట చెప్పండి రా ఇద్దరు ఎలిమినేట్ వాళ్ళు అన్న కాదు ఒకళ్ళే కదా నేను చెప్పింది ఒకళ్ళే అంటే ఎవరైతే ముందుగా నొక్కుతారో వాళ్ళ లైట్ వెలిగింది కదా ఇప్పుడు సీను లైట్ వెలిగింది కాబట్టి చెప్పమ్మా గెట్టప్ సీను సార్ ఏంటది క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి క్యాన్సిల్ లేదు అసలు చెప్పాలి లేదమ్మా
ఘటప్రాజతో ఆ. ఎంతమంది డాన్సర్లు? గెటప్ రాజా కాదు, గెటప్ సీను నీ పేరు ఇదే అలీ రాజా. సారీ, ఆ, ఆ, అలీ చెప్పు ప్రాంజలి. అలీ రాజాతో ఆ, ఎంతమంది డాన్సర్లు ఆడారు? ఆ. 6. Sure. 1 2 3 4 5 6. షూర్. శ్రీను, నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. వెరీ గుడ్. మనతేసే నీ నడుమే యమునా తరంగే నగ్గేది నువ్వు నన్ను ఆగే దేఖేంగే. మరి టెన్షన్ పడుతున్నావు ఏంటి? ఎక్కడెక్కడ దాని ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నా? ఓకే, ఫ్రూటీ డబ్బులు తీసుకొచ్చేయి. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓహో, అవునా? అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ షోలో. ఉమ్. మైండ్కి పని చెప్పారు. ఏది బాగా నచ్చింది నీకు? నాకు 6 రౌండ్ బాగా నచ్చింది. ఆ రౌండ్లోనా? బాగా నచ్చింది. సో ఆల్ ది బెస్ట్ సీను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో ఆడడం నిజంగా. పద్మిని ఎలా అనిపించింది? సూపర్ సార్, ఉమ్? నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే చంద్ర నీకు అన్న ఎక్సలెంట్ అన్న. ఏ రౌండ్ నచ్చింది? నాకు ఆలీ రాజా బ్యాండ్ నాకు కూడా బ్యాగ్ ఇదే రౌండ్. ఓకే, ఆ రౌండ్ నచ్చింది. అండ్ ఫస్ట్ రౌండ్ ఎండింగ్ లో మీ చక్కరికి చక్కరికి వెళ్ళి ఎక్సలెంట్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ చంద్ర, you, అన్న. పద్మిని, థ్యాంక్ యూ సార్. శ్రీను, రామ్రాజ్, జెన్ నెక్స్ట్, అలీతో జాలీగా కండిషన్ సప్లై. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బక్క. Welcome to the party, Abba touch me. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Abba touch me. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba touch me. Abba touch me. అలీతో జాలీగా